సరే ఇప్పుడు ఇన్సూరెన్స్‌లో చాలా మటుకు రూ. 1,00,00,000 ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు. దాని గురించి కూడా ప్రమోషన్‌లు అలా జరుగుతున్నాయి. మరి నిజంగా నార్మల్ ఒక మిడిల్ క్లాస్ పీపుల్‌కైనా సరే, ఎవరికైనా సరే అసలు రూ. 1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకోవడం అవసరం అంటారా? ముఖ్యమంటారా? ఏంటి ₹1,00,00,000 పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు సార్? ఇదొక పెద్ద బిజినెస్ మోడల్ అయిపోయింది. మా డబ్బును దోచేసుకుంటున్నారు. ఎందుకు సార్ ఇదంతా అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్‌గా మీరు ఒకటి అలా ఆలోచించాలి. ఒక 10 ఏళ్ల కిందట ₹2,00,000 కవరేజ్ ఉన్న పాలసీ తీసుకోవాలంటే చాలా గగనంగా ఉండేది. 2,00,000, 3,00,000 అంటే చాలా ఎక్కువ అయిపోయేది. మేము 2018-19లో కూడా 5 lakhs పాలసీ ఇవ్వడానికి కొంచెం అటు ఇటు అయ్యేవాళ్ళం. 5 lakhs అవసరమా అని. బట్ ఈరోజు మీరు పాలసీని వదిలేయండి, కంపెనీని వదిలేయండి, న్యూస్ని వదిలేయండి, రెగ్యులర్గా ఇన్సిడెంట్స్ చూడండి. మీరు మార్కెట్లో ఇప్పుడు మన బయట ప్రపంచంలో ఉన్న ఇన్సిడెంట్ చూడండి. ఒక్కొక్క యాక్సిడెంట్ క్లెయిమ్లో మ్యాక్సిమం బిల్ ఎంత అయింది. మీకు తెలిసిన ఏదన్నా ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి రిసెప్షన్లో అడగండి, ఈ నెలలో వచ్చిన ది హైయెస్ట్ బిల్ ఎంత అని అడగండి. లేదంటే వాళ్ళ యొక్క ప్రైస్ చార్ట్ ఒకసారి చూడండి. డిఫరెంట్ ఇష్యూస్కి ప్రైస్ చార్ట్ చూస్తే దేర్ ఆర్ కేసెస్ ₹1,00,00,000 మించిపోయిన బిల్స్ అనేటివి ఉన్నాయి. దేర్ ఆర్ కేసెస్ 7 years 8 years ఉన్న పిల్లలకు కూడా 30 lakhs 40 lakh రూపీస్ అనే బిల్స్ అనేటివి మనం చూస్తున్నాం. యాక్సిడెంటల్ కేసెస్లో బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఏ పాటకు ఆ పాట ఊడిపోయే టైంలో మీకు 80 లక్షలు 90 లక్షలు అనేది చాలా రీజనబుల్, నార్మల్గా అది. క్యాన్సర్ క్లెయిమ్లో అయితే ఇంకా చెప్పరాదు. క్యాన్సర్ క్లెయిమ్లో అయితే అది ఇంకా ఆకాశానికి హద్దు. అంటే మనం దాన్ని ఏ విధంగా బేర్ చేయలేం. మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అయితే ఇంకా అది మనం మర్చిపోవడమే. అలాంటి సందర్భంలో మీ దగ్గర ₹1,00,00,000 లేకున్నా మీరు 25,000 30,000 కడితే మీకు ₹1,00,00,000 కవరేజ్ ఉంది అని అంటే అది ఎంత మంచి విషయం అనేది ఆలోచించాలి.